ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. మరి ఈ యొక్క వాగ్దాన కార్యక్రమంలోనూ మీరు పాల్గొంటూ ఉండండి. మరి అనుదినము దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. ఈ సమయంలో మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అనేకులకి కూడా మరి యొక్క వాగ్దానాన్ని ఈ సమయంలోనే మీరు లైక్ చేసి వారికి షేర్ చేయండి. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవికనేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన మన మాట వినగానే మనకి ఉత్తరం ఇస్తాడంట. మనం ఆయన సముఖంలో ప్రార్థిస్తూ ఉండగానే ఆయన జవాబును ఇచ్చేదను అని ఇంకా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏ పోరాటాలు, శ్రమలున్నా, ఏ సమస్యలున్నా మనుషుల యొద్దకు పరిగెత్తడం ప్రాముఖ్యం కాదు, కానీ మొదట దేవుని సముఖంలోనికి పరిగెత్తుకొని వచ్చుటకు, దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యతను ఇచ్చుట ద్వారా దేవుడు ఎంతగానో మన జీవితాల్లో తన కార్యాన్ని జరిగించబోతున్నాడు. నీవు ఇక నీ జీవితంలో కన్నీళ్లు విడవద్దు, కష్టముల గుండా ఇకను నడిపించబడద్దు, జరిగిన శోధన కాలం చాలు అన్నట్లయితే మరి దేవుడు నీకు ఉత్తరం ఇచ్చినట్లుగా ఆయన సముఖంలోనికి పరిగెత్తుకొనిరా. ఆయన నీతో ఈ ఉదయకాలం మాట్లాడబోతున్నాడు. నిన్ను ఆయన దర్శిస్తున్నాడు. ఈ వాగ్దానంలో నుండి నీ మాట నీ నోట నుండి అది రాక మునుపే నీ తలంపుని గుర్తెరిగి ఉన్న దేవుడు ఆయన అంటున్నాడు, నీ ప్రార్థన వినబడగానే, నీవు నాకు మొర్రపెట్టుకోగానే నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీ మాట వినిన వెంటనే నీకు సమాధానం నేను ఇచ్చేదనని ప్రభు సెలవిస్తున్నాడు. సియోనులో, యెరూషలేములోనే ఒక కాపురం, ఒక స్వాస్థ్యం, ఒక దీవెనను తన సన్నిధిలో, తన నామంలో ఆయన మనకు ఒక భాగాన్ని, ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చేదనని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నువ్వు కన్నీళ్లు విడవలసిన నిమిత్తము లేదు. నీ దేవుడు నీ కొరకు సమస్తమైన కార్యములు చేయబోతూ ఉన్నారు. ఉపవాసంలో, ప్రార్థనలో మొర్రపెడుతూ, ఆయన వైపు చూస్తూ, చేతులెత్తుతూ, వేదనతో దినదినము ప్రార్థన చేస్తూ ఉన్న మనతో ఆయన ఆదరిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జనమా, నీవిక ఎంత మాత్రం కన్నీళ్లు విడువవు అని. అవును దేవుని బిడ్డలారా, సంతోషాన్ని, దీవెనను, సమాధానాన్ని, రక్షణను, నెమ్మదిని ప్రభు మన జీవితాలకు దయచేయబోతున్నాడు. ప్రార్థిస్తూ ఉన్నావు కదా, నీ మాట వినగానే ఇక ఆయన నీకు ఉత్తరం ఇయ్యబోతున్నాడు. మొర్ర పెడుతున్నావు కదా, నీ మొరలు ఆయనకి వినపడగానే ఆయన నీతో మాట్లాడబోతున్నాడు, నీకు సమాధానం దయచేయబోతున్నాడు. కనుక మరొక్కసారి ప్రభు పాదాలు పట్టుకొని, ఇకను దేవా నాకు ఉత్తరం ఇచ్చేదని సెలవిస్తున్నావు అయ్యా, నాతో ఇక సమాధానం చెప్పయ్యా, నా పరిస్థితుల విషయమే నువ్వు మాట్లాడు తండ్రి అని ఈ ఉదయకాలం నువ్వు వేడుకుంటుండగా నీ పరిస్థితులు అన్నిటి విషయమే దేవుడు గొప్ప జవాబును దయచేయబోతున్నాడు. నీకు శూన్యంగా అన్నీ ఇప్పుడు కనబడుతూ ఉన్నాయేమో, కానీ నీ దేవుడు ఏం చేయబోతున్నాడంటే అన్నిటినీ నింపబోతున్నాడు, సమృద్ధిగా నింపబోతున్నాడు. నా గొర్రెలకు జీవమును, సమృద్ధిగా జీవమునిచ్చుటకు నేను వచ్చానని సెలవిచ్చిన దేవుడు నిన్ను అన్ని విషయాల్లోనూ సమృద్ధి చేత నింపబోతున్నాడు, దీవెన చేత నింపబోతున్నాడు, గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు, ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు, చక్కటి వివాహాన్ని నీకు జరిపించబోతున్నాడు. కోర్టు కేసుల నుంచి నీకు విడుదల, పోలీస్ కేసుల నుంచి నీకు విడుదల, డబ్బిచ్చి బ్లాక్ అయిపోయిన స్థితిలో ఒకవేళ ఉన్నదేమో దేవుడు నీ కొరకు ఆర్థిక ద్వారాలను తెరవబోతున్నాడు. మధ్యవర్తిగా వ్యవహరించి ఒకవేళ చిక్కున పడి ఉన్నావేమో నిన్ను విడుదల చేయబోతున్నాడు. ఈ సమయంలో మరొకసారి ఆయన తట్టు తిరిగి నువ్వు మొరపెడుతుండగా ఈ దినమే నీకు నీ దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నారు. ఆమేన్. అదే ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని కృతజ్ఞతతో ప్రభువును నువ్వు స్తుతించబోతున్నావు. అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నజరేయుడైన యేసు నామములో ప్రభా ఉదయకాల సమయం శ్రేష్టమైన వాగ్దానం మాకు అనుగ్రహించిన దేవుడో నాయన. అవునయ్యా, సియోనులోనే, యెరూషలేములోనే ఒక జనం కాపురం ఉండునని నీ సన్నిధిలోనికి ప్రభా తిరిగి మమ్మల్ని పిలుస్తున్న దేవుడు, నీ సముఖంలో మమ్మల్ని స్థిరపరచుటకు ప్రభా మమ్మల్ని నీ సహవాసంలోని పిలుస్తున్న దేవుడు. ప్రభువా, ఇకను తండ్రి మరి మేము కన్నీరు విడువమని, జనమా ఇకనేమాత్రము నీవు కన్నీళ్లు విడువవు అని ప్రభా సెలవిస్తున్న దేవుడు. అయ్యా, మా మొర నీ యొద్దకు చేరగానే మమ్మల్ని
కనికరించదరని, కరుణింతునని సెలవిస్తూ, మా మాట ప్రభువా వినగానే తండ్రి మాకు ఉత్తరం ఇచ్చదరని సెలవిస్తున్నావు. నీ సముఖంలో నిరీక్షణ కలిగి, ధైర్యము కలిగి, ఇటు వాగ్దానాలన్నిటినీ ఆధారము చేసుకొని నీ మీద ప్రభువా మరి తండ్రి నిరీక్షణ ఉంచి ఎత్తిపట్టినైనా ప్రార్థించుటకు అయ్యా ఇకను నీ బిడ్డలకి బలాన్ని, సత్తువను దయచేయండి ప్రభువా. అయ్యా వారి ఇకను కన్నీళ్లు విడవలసిన పరిస్థితులు వారి జీవితంలో ఎదురు కాకుండాట్లుగా సమస్తము కొట్టివేయబడునుగాక. నీ సన్నిధిలో నీ పేరు పెట్టబడిన వారి నీ స్వాస్థ్యంలో వారు స్థిరపరచబడుదురుగాక. ఏదేది గత కాలంలో కోల్పోయి ఉన్నారో అయ్యా రక్షణ, ఆనందం ప్రభా, అయ్యా సౌభాగ్యము తండ్రి, ఆర్థికంగా ప్రభా, ఆరోగ్యపరంగా తండ్రి, పిల్లల విషయమే, ఆత్మీయ జీవితాల విషయమే ఎక్కడ చల్లారిపోయారు, ఏది కోల్పోయారో యేసు నామములో తిరిగి ప్రభా నీ బిడ్డలకు దయచేయబడును గాక. స్వాస్థ్యంలో వారు స్థిరపరచబడును గాక. వారు మొరపెడుతుండగా ప్రభా వారిని కరుణించండి. వారు నాయన నీ సముఖంలో ప్రార్థిస్తుండగా ఉత్తరము దయచేయండి, సమాధానం ఇవ్వండి. ప్రతి బిడ్డను మీరే దర్శించి ఘనమైన నీ కార్యాలు మా జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి అయ్యా. నిరుద్యోగం కొట్టివేయబడాల, గర్భఫలం కలగాలయ్యా, వివాహం కానిసి తీసివేయబడాల, నిరాశ కృంగుదల యేసు నామములో కొట్టివేయబడాలి. ఏ ఏ సమస్యలు ప్రభా నాయన తండ్రి గొలియాతు వరే ప్రభా వారి ఎదుట పోరాడుతున్నాయో ప్రతి శత్రువు యేసు నామములో వారి ఎదుట లయపరచబడును గాక. విడుదల, సంతోషం, సమాధానం ప్రతి కుటుంబంలో నీ రక్షణ, ఆనందం కలగజేయండి. అద్భుతమైన కార్యములను మీరు జరిగించమని మీకే ఘనత, మహిమ, ప్రభావాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి. ఇక ఈ సంవత్సరం మొదలుకొని వారు ప్రార్థిస్తుండగా ఉత్తరం దయచే, మొరపెడుతుండగా వారిని కరుణించండి, సంతోషముతో నింపండి, నీ స్వాస్థ్యంలో వారిని స్థిరపరచండి, నీ స్వాస్థ్యంగా వారిని మీరు మార్చుకోనండి. దయాకిరీటం వారికి ధరింపచేయమని, బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు, స్నేహితులు అందరికీ కూడా ఈ సమయంలో ఇప్పుడే మీరు షేర్ చేయండి. మరి రేపటి దినం స్వస్థత విడుదల ప్రవచన సభ ఖమ్మం పట్టణంలో కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి ఇల్లెందు మెయిన్ రోడ్లో గల మందిర ఆవరణంలో మరి ఖమ్మం పట్టణంలో జరగబోతూ ఉంది. అందరి నిమిత్తం తైలాభిషేక ప్రార్థన చేయడం జరుగుతుంది. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయడం జరుగుతుంది. గర్భఫలం లేని వారికి ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరుగుతుంది. అనేక మంది గర్భఫలం పొందుతున్నారు, దీవించబడుతున్నారు, ఆత్మీయంగా జీవించబడుతున్నారు. కనుక మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నా ఖమ్మం పట్టణానికి అన్ని రకాల మరి సౌకర్యాలు ఉంటున్నాయి. బస్, ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కనుక ఎక్కడి నుంచి వాగ్దానం చూస్తూ ఉన్నా రేపు జరగబోతున్నటువంటి సభకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి, దీవించి, ఆశీర్వదించును గాక. ఈ సమాచారం ఇంకా మీకు తెలిసిన వారు అనేకులకి తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.